ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 142వ శ్లోకం. మిథ్యా జగదధిష్టాన ముక్తిద ముక్తిరూపిణి లాస్యప్రియా లయకరీ లజ్జారంభాదివందిత. జగత్తును మిథ్యగా, బ్రహ్మను పరమసత్యంగా చెబుతారు వేదాంతులు. మాయా ప్రభావం చేత అనుక్షణం మార్పుకు లోనవుతూ నాశనత్వమునకు లోనవుతూ ఉన్న ప్రపంచం నాశరహితమను భ్రమకు లోనై సత్యముగా అగుపించును. కంటికి కనపడినది బ్రహ్మ పదార్థం, ఏ మార్పుకు తావులేనిది నిత్యమైనది. అసత్యంగా తోచడమనున్నది భ్రమ, భ్రమనే మాయగా చెబుతారు. యా అంటే ఏదైతే మా సత్యం కాదో అది ఏ మాయా. మాయా లేదా భ్రమను కలిగింపజేయున్నది జగన్మాత, మహామాయాస్వరూపం. అమ్మ దయ వలన భ్రమ తొలగిన సత్యమను జ్ఞానం కలుగుతుంది. మనం చూచే సినిమా దృశ్యం సత్యం కాకపోయినప్పటికీ సత్యమను భ్రమను స్పందనను కలుగుచేచున్నది. దానినే మాయా అంటారు. అజ్ఞానమునకు మరో రూపం మాయా, మిథ్య. మిథ్యను సృజించినది అమ్మ. ప్రపంచ సృష్టికి మూలమైనది మాయ, దాని స్వరూపమే అమ్మ. అందుకే పరమేశ్వరి మిథ్యా జగదధిష్టాన. ఓం ఐం హ్రీం శ్రీం మిథ్యా జగదధిష్టానాయై నమః. ముక్తిదాయి. ఉపనిషత్ వాక్యముల చేతను స్వీయానుభవముల వలనను సర్వప్రపంచం నందుండు తేజో పదార్థం లేక చైతన్య పదార్థం శాశ్వతము నాశరహితమను దృఢమైన భావన పెరుగు కొలది భౌతిక ప్రపంచంపై మమతానురాగాలు తరుగును. అట్టి సాధనా స్థాయి ముక్తి, విముక్తి అంటారు పెద్దలు. ముక్తి పదమును ప్రసాదించున్నది జగన్మాత ముక్తిదా. ఓం ఐం హ్రీం శ్రీం ముక్తిదాయై నమః. ముక్తి రూపిణి. శాస్త్ర ప్రవచనముల చేత తెలిసిన దానిని సాధన చేత అనుభవంలోకి తెచ్చుకొనుటే జ్ఞానుల బాట. అదే స్వస్వరూప జ్ఞానం. నేను పరమాత్మస్వరూపుడను అను భావన భౌతికమే సత్యమను భ్రమచే కప్పబడి ఉంటుంది. సాధన చేత నేనే పరమాత్మ అను అహంకారం లేని జ్ఞానం అభివృద్ధి చేసుకొనుచు అందే లీనమగుటయే ముక్తి పరంధామం. మనస్సు చేత ఇంద్రియములను బుద్ధియందు లయించవలను. చంచలమగు మనస్సు ఒకప్పుడు భౌతికమును మరొకప్పుడు సత్యమును చింతించును. ఆ విధంగా కాక సర్వవేళల యందు సత్యమునందే ఆలోచన చింత ఉండునట్టి బుద్ధిని సాధించాలి. అభ్యాస వైరాగ్యములే దీని సాధనం. అప్పుడు బుద్ధి తన ఉనికిని కోల్పోతుంది, పరమాత్మగా ప్రకాశిస్తుంది. అదే తురీయం, తురీయాతీతం. తురీయాతీతమే ముక్తిపథం. దానికి రూపమైన పరమేశ్వరి ముక్తి రూపిణి. ఓం ఐం హ్రీం శ్రీం ముక్తిరూపిణ్యై నమః. లాస్యప్రియా. పరమేశ్వరుని నాట్యం తాండవం, జగన్మాత నాట్యం లాస్యం. ఒక పర్యాయం పరమేశ్వరి నాట్యం జగత్తుకు కలవర కారణమైనది. దానిని శాంతింపజేయుటకు ప్రతిగా పరమేశ్వరుడు తాండవం సాగించాడు. అలా ఆది దంపతుల నృత్యం పరమాద్భుతంగా సాగుతోంది. పోటీ పడుతూ చేసే నృత్యంలో శివుడు తన ఎడమకాలిని ఆకాశం వైపు పూర్తిగా పైకెత్తు భంగిమను ప్రదర్శించాడు. ప్రతిగా తామసంతో లాస్యం చేయుచున్న అమ్మ శివభంగిమను అనుకరించలేకపోయినది. దీనితో తామస గుణము అమ్మను వదిలి వెళ్ళిపోయింది. తామస గుణము లేని అమ్మ పరమశివునికి ఆనందప్రదాయనిగా అయినది. నాట్యంలో తన్ను తాను మరచి అభినయాన్ని ప్రదర్శించిన అమ్మ లాస్యప్రియా. ఓం ఐం హ్రీం శ్రీం లాస్యప్రియాయై నమః.
లయకరి. జగన్మాత నాట్యం లాస్యం, నర్తించునది నాట్యం. నాట్యము లయాభావములతో కూడిన అంగముల కదలికలచే కూడిన సమాహారం. సాహిత్యము భావనకు మూలం, లయభావమునకు సంకేతం. భావ లయ ప్రదర్శనే భంగిమ. భంగిమ అఖండత్వమే నృత్యం, నాట్యం, లాస్యం. సర్వ జగత్తును వారి వారి కర్మానుసారం నర్తింపజేయునది పరమేశ్వరి. లయమనగా మరుగున పడిపోవటమని అర్థం. మనస్సు బుద్ధియందు, బుద్ధి పరమాత్మయందు లయించటమే ముక్తి, మోక్షం. సాధనా పటిమ చేత జీవుడు తన పూర్వాంశంలో కలిసిపోవటమే సాయుజ్యం. కల్పాంతంలో సర్వ జగత్తు పరమేశ్వరిలో కలిసిపోవటం ప్రళయం. ముక్తి, సాయుజ్యం, ప్రళయం అమ్మ విభిన్న లయములకు ఉదాహరణములు. సృష్టిలో ఉండు సర్వవిధ భావనలు అమ్మ లయములు. నృత్య గీతములు రెండూ సమమైన స్థాయి లయ. వీటి ప్రకటనే లాస్యం. సర్వమునకు కారణముగు పరమేశ్వరి లయకరి. ఓం ఐం హ్రీం శ్రీం లయకర్యై నమః. లజ్జ. నమ్రతాభావమే లజ్జ. విధేయతానుభవమే నమ్రత. సర్వచరాచర సృష్టి యందు నమ్రతాభావ రూపమందు ప్రకాశించున్నది అమ్మ. యాదేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. శక్తిని స్త్రీపరంగా సంభావించటం మానవాయితీ. సిగ్గు అన్న భావన స్త్రీలో ఉన్న వినయ విధేయతలను చాటుతుంది. అదే సింగారం. లజ్జ అన్నది నిరహంకారతకు గుర్తు. అమ్మ గుణభావ రూపములలో అది ఒకటి. అందుకే అమ్మ లజ్జగా అభివర్ణించబడింది. ఓం ఐం హ్రీం శ్రీం లజ్జాయై నమః. నమ్రతా భావన భక్తికి త్రోవ. భక్తితో ఆరాధనను సూచించుటే ఈ నామం యొక్క ఉద్దేశము. రంభాది వందిత. రంభా, ఊర్వశి, తిలోత్తమాదులు దేవనర్తకులు, నాట్యశాస్త్ర దురంధరులు. స్వర్గంలోని అప్సరసలు దేవభామినులు. దేవనర్తకులందరూ లాస్యప్రవీణులు. వీరిచే సదా పూజింపబడినది పరమేశ్వరి. కారణం అమ్మ లాస్యప్రియ. మంత్రపరంగా అంగన్యాస కరన్యాసములను సూచించుటకు సాధనములకు బీజాక్షరములను హృల్లేఖములు అంటారు. అమ్మ తత్వమును శరీరాంగరములందు భావించి ఆరాధించుటయే అంగన్యాస కరన్యాసములు. వాటి సంకేత రూపమే రంభ. అంగన్యాస కరన్యాసపూర్వక శ్రీ విద్యోపాసనే రంభాది వందిత. ఓం ఐం హ్రీం శ్రీం రంభాది వందితాయై నమః.